హిందీలోనే నడుస్తుందా జర తెలుగులోకి రా పోతాయి అటే పోతున్నావు రా మళ్ళా ఉన్నాయి కదా ఫిల్మ్స్ రిలీజ్ అవ్వాలి కదా అందులో మంచిగా చేసినావు చిరంజీవి సార్ తోటి అవును మందాకిని చాలా కష్టం వచ్చింది మందాకిని అన్నారు కానీ మందాకిని ఎంత ముద్దుగున్నదో పాటలలో అప్పుడప్పుడు వేసిపోతుండు అటు బిజీగా ఉంటే సరే అండి హిందీలో బాగా పని ఉన్నది అనుకో హిందీలో చేస్తున్నట్టు మొత్తం దేశం అంతా చూస్తారంట కదా అందుకని హిందీలో వేస్తే చేసినావు తెలుగులో పాటలనే చెయ్యి అప్పుడప్పుడు వచ్చి మీరు ఫిల్మ్ మేకర్స్ చెప్పండి నేను డైరెక్టర్ సార్లు ఈ పిల్ల ఏనికి రెడీగానే ఉన్నది అప్పుడప్పుడు పాటలలో గుంజుకరండి పిల్లని మంచిగా చేస్తుంది అమ్మ ఇప్పుడు సినిమాలో అవకాశం ఇచ్చేటప్పుడు నువ్వు అడగలేదా ఫస్ట్ సినిమానంట కదా డైరెక్టర్ సార్కు ఫస్ట్ గీస్ట్ చేసేటోళ్ళతో నేను చేయను మొదలు కథ చెప్పు కథకి ఇది అంతా నాకు నచ్చితేనే మళ్ళీ ముచ్చట అని అనలేదా అలాగే కానీ అలా చెప్పలేను నేను కానీ నాకు ఆయన గురించి ఐ రియల్లీ లైక్ హిస్ వర్క్ అనమాట లైక్ అండ్ సిన్సియారిటీ అండ్ ఈ కథ నాకు చాలా ఇష్టం ఒక డెబ్యూ సినిమా చేసేటప్పుడు ఇలాంటి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని ఎలా కమర్షియలీ వయబుల్ ఎలా చేయాలి అన్ని ఎలిమెంట్స్ ఉండాలి దీంట్లో అండ్ చాలా నచ్చింది నాకు ఎందుకంటే యాజ్ అ పర్సన్ నాకు ఇలాంటి సినిమా చూడడానికి నాకు ఇష్టం ఆడియన్స్ లాగా సో ఇలాంటి సినిమా బయట రావాలి అని చెప్పి అమ్మ నువ్వు ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడు ఇగో గిది ఉండాలి గిది ఉండాలి గిది ఉండాలి గిది ఉండాలి గిది ఉండాలి గిసుంటి ఉంటేనే ఏత్తా విభిన్నమైన పాత్రలు అని చెప్తుంటారు మాకు వార్తలలో వచ్చేటప్పుడు ఏం చేస్తారు విభిన్న పాత్రలతో కథా చిత్రాలతో అనుకుంటే చదువుతారు కదా చదువుకున్న వాళ్ళు అట్లా విభిన్న పాత్రలు ఉంటేనే చేస్తావా మామూలుగా ఏ పాత్రనో చేస్తావా విభిన్న పాత్ర కాదు కానీ ఆ పాత్ర నాకు నచ్చిందంటే నేను చేస్తాను నచ్చకపోతే ఇడిసేసుడే పైసలు పోయిన మానయ్య ఎందుకు చేయాలి నచ్చకపోతే ఎందుకు చేయాలి కాదమ్మా పైసలు రావా ఒక 2 నెలలు కష్టపడమంటే నీ పైసలు సంపాదించుకోవచ్చు కదా అది నచ్చితే పైసా గురించి ఆలోచించవచ్చు కానీ అది నచ్చలేకపోతే అంటే నేను చేయాలి కదా ఆ క్యారెక్టర్ని ఒక 5 days కూడా ఉంటే ఆ 5 daysకి నేనే చేయాలి కదా సో మనీ గురించి ఆలోచించి చేస్తే అది నాకు కన్విక్షన్ రాదు వీళ్ళు చూసినారులా మా ఊళ్ళో పంతులు ఉంటుండే అరే జాబ్ సాటిస్ఫాక్షన్ 2 ఉంటాయి రా నాయన అంటుండే ఈమె జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే నీ వేసే టైం ఉన్నట్టున్నది అవునండి మనం అట్లా కాస్తే మన పైసలు ఇచ్చినట్టు మనం బజాంచుకుని వెళ్ళిపోవడే చేయాలి నువ్వు అట్లా వీళ్ళ మాట పట్టుకోకు నేను కూడా అట్లా చేయను కదా నీకు ఇట్లా జాబ్ సాటిస్ఫాక్షనే కావాలన్నా అంతే అందరికి కదా నీకు నాకు నేను జాబా చెప్పు నేను ఇది చేస్తా అది చేస్తా బాగానే పెద్ద జాబ్స్ ఉన్నట్టు పెద్ద జేబులే మనం పెద్ద కొంగు మస్తు పెద్దగా ఉన్నాను గట్టి కట్టుకొని పోవచ్చు నాకు 2 ఉండాలి ఇది కావాలి అది కావాలి అన్నట్టు కదా నాకు 2 నడవాలి అది 2 వస్తాయిలే ఆటోమేటిక్గా అది వస్తుంది కరెక్టే 2 ఉండాలి కదా 2 ఉండాలి అట్లా నువ్వేది తమ్మి నీకు ఇంత సినిమాకి ఇంత పెద్ద సినిమాకు ఇంత కష్టం ఉన్న సినిమాకు ఇంత పని చేపించారు నీ అని ముట్ట చెప్పిర్రా మరి ఇక ఏదో చెప్పిర్లే ఇక ఏం చేస్తాం ఆడికాడికా చెప్పిర్లే మంచి అంటే వీళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్ చాలా మంచి ప్రొడ్యూసర్స్ అంటే ప్యాషన్తో అంటే ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ గురించి ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని సెలెక్ట్ చేయరు సో ఆ విషయంలో చాలా అందుకే వీళ్ళు ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మంచిగా హిట్ అవ్వాలి వాళ్ళు చాలా సినిమాలు తీయాలి ప్యాషనెట్ డైరెక్టర్కి ఏం కావాలి అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొడ్యూసర్ టు లుక్ ఆల్మోస్ట్ 40 మంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇట్లా చూస్తే ఫుల్గా ఉంటుంది స్క్రీన్